ప్రైజ్ ది లార్డ్. అత్యున్నతుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికి కూడా శుభాలు ప్రకటిస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నారా? దేవుని యొక్క వాక్యం కోసం కనిపెడుతున్నారు కదా. మీకోసం దేవుడు ఒక అద్భుతమైన మాటను ఈరోజు సిద్ధపరిచి ఉంచారు. ఒకసారి వాక్య భాగాన్ని చూద్దాము. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 26వ వచనము. ఐజియా చాప్టర్ 30 verse 26. యెహోవా తన జనుల గాయము కట్టి వారి దెబ్బను బాగు చేయు దినమున చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశము వలె ఉండును. సూర్యుని ప్రకాశము 7 దినముల వెలుగు ఒక దినమున ప్రకాశించినట్లు ఉండును. అద్భుతమైన మాటలు ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. సహోదరుడా, ఈ లోకంలో అనేక మంది మనకి గాయం చేస్తుంటారు. బాహ్యపరమైన గాయాలైతే కొన్ని రోజుల్లో తగ్గిపోతాయి. ఎవరో ఏదో ఒక దెబ్బ కొడితే అది మానిపోవడానికి కొన్ని రోజులు సమయం పడుతుండొచ్చు, కానీ తప్పకుండా మానిపోతుంది. కానీ హృదయ గాయము, మనస్సులో అయినటువంటి ఆ బాధ గాయము తగ్గిపోవడం చాలా కష్టం. ఈ లోకానికి గాయం చేయడమే తెలుసు. ఈ లోకానికి నిన్ను బాధ పెట్టడమే తెలుసు. ఈ లోకానికి నిన్ను కృంగదీయడమే తెలుసు. ఆదరించడం తెలియదు. నీ వైపు తిరిగి ప్రేమగా మాట్లాడడం వాళ్ళకి తెలియదు. బహుశా నువ్వు ఎవరిపైన ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నావేమో. నీ బిడ్డలపైన ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నావు. వాళ్ళు మంచి స్థానంలో ఉంటారనుకున్నావు, నన్ను బాగా చూస్తారు అని అనుకున్నావు. కానీ ఈరోజు వాళ్ళు నిన్ను తృణీకరిస్తున్నారు. ఒక ప్లేట్ నిండా అన్నం పెట్టి ఇవ్వడానికి కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఎంతో ధనం సంపాదించినవి ఇచ్చావు, కానీ నీకు కనీసం ఒక షెల్టర్ కూడా ఇవ్వడానికి వాళ్ళకి మనస్సు రావడం లేదు. హృదయంలో గాయమైపోయిన స్థితిలో ఉన్నావేమో. నీకు వచ్చిన అనారోగ్యాన్ని బట్టి వాళ్ళని దూరం పెడుతూ ఉన్నారు. కనీసం నిన్ను హాస్పిటల్కి కూడా వెళ్ళలేని పరిస్థితి. నీకున్న సమస్యలను చూసి నీ స్నేహితులను దూరం పెడుతున్నారు. హృదయ గాయం చేసి వెళ్ళిపోయిన వారు బహుశా నీ చుట్టూ అనేకులు కనబడుతుండొచ్చు, కానీ ఆ హృదయ గాయమును కట్టేది కేవలం యేసుక్రీస్తు వారు మాత్రమే. ఆమేన్. ఆయన మన కోసం దెబ్బలు తిన్నాడు. ఆయన మన కోసం అవమానపడ్డాడు. ఆయన మన కోసం చీదరించబడ్డాడు కదా. కానీ ఆయన ఏమంటున్నాడంటే, నేను మీ గాయాలని కడతాను. ప్రైజ్ ది లార్డ్. ఆ దినం ఎలా ఉంటుందంటే అద్భుతంగా ఉంటుందట. ఒక చంద్రుడు సూర్యుడిలా ప్రకాశిస్తాడు. ఒక సూర్యుడు 7 రోజులు ప్రకాశిస్తే ఎలా ఉంటుందో ఆ 7 రోజుల ప్రకాశం కూడా ఒక్క రోజుల్లోనే కనపరిచేలా ఉంటుంది. అంటే అటువంటి అద్భుతము దేవుడు నీ జీవితంలో జరిగించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దిగులు పడకు. మనుషులు నీకు గాయం చేసి ఉండొచ్చు, మనుషులు నిన్ను వ్యతిరేకించి ఉండొచ్చు. నీ సొంత వారు, నీ కన్నబిడ్డలు, నీవు కట్టుకున్న వాళ్ళు, లేదా నీ యొక్క తల్లిదండ్రులు నిన్ను అనాథం చేసి వదిలేసి ఉండొచ్చు. అంత మాత్రాన నీకెవరు లేరు అని అనుకోవద్దు. నా యేసయ్య నీ గాయాన్ని కట్టబోతా ఉన్నాడు. నా యేసయ్య నిన్ను ఓదార్చబోతా ఉన్నాడు. ఎక్కడైతే పడిపోయావో అక్కడ ఆయన లేపబోతూ ఉన్నాడు. ఆమేన్. కాబట్టి విశ్వాసంతో దేవుని వైపు తిరుగు. మనుషుల వైపు చూసి ఇంతవరకు కన్నీరు కార్చింది చాలు. జస్ట్ టర్న్ టు ద గాడ్. దేవుని వైపు చూడు. దేవుడు గొప్ప కార్యాలు చేయగలిగిన దేవుడు. ఆయన నీ హృదయ వేదనను అర్థం చేసుకొని నీకున్న సమస్య నుంచి ఆయన నిన్ను విడిపిస్తాడు. కాబట్టి సహోదరులారా, దేవుని వైపు చూడండి. గొప్ప అద్భుతాలు ఆయన జరిగిస్తాడు. మే గాడ్ బ్లెస్ యు ఆల్. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి. ఇప్పుడు ప్రార్థిస్తూ ఉన్నాం. స్వస్థత విడుదల ప్రార్థనలో కూడా మీరు ఏకీభవించండి. గొప్ప కార్యాలు అనేకులు ప్రతిరోజు చూస్తున్నారు, మెసేజెస్ చేస్తూ ఉన్నారు. అందుని బట్టి దేవుని మేము స్తుతిస్తూ ఉన్నాము. ఈ మినిస్ట్రీలో కూడా మీరు ప్రేరేపించబడ్డట్లయితే విశ్వాసంతోనూ యథార్థముగా వాక్యము ద్వారా కట్టబడుతున్న ఈ మినిస్ట్రీలో మీరు కూడా పాలిభాగస్తులు కావాలని నేను మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ఇంతవరకు వాక్యాన్ని విన్నాం కదా. మరి విన్నటువంటి వాక్య భాగమును దేవుడు మన హృదయములో ఫలింప చేయునుగాక. మరి ఈ సమయంలో మీ అందరి నిమిత్తము ప్రార్థించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా,
జీవాధిపతి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఉదయకాల సమయంలో మీ పాద సన్నిధికి వచ్చి మొర్రపెడుతున్నాము తండ్రి. మొర్ర పెట్టుకుని మీకు ఉత్తరం ఇచ్చేదని అంటున్నావు తండ్రి. సహాయము చేయండి తండ్రి. మా సహాయకుడవు నీవే, మా రక్షణకర్తవు నీవే, మా ఉన్నత దుర్గము నీవే ప్రభా. మనుషులను నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు అంటున్న దేవా. అయ్యా మరి తండ్రి బిడ్డలకున్న ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, వేదనలు, సమస్యలు అయ్యా మరి తండ్రి కృంగిపోతున్నటువంటి విషయాలు ప్రభా, బిడ్డలను తండ్రి కృంగదీస్తున్న పరిస్థితులు అన్నిటి యేసు నామములో లయపరచండి అయ్యా. డిప్రెషన్ నుంచి విడుదల దయచేయండి ప్రభా. అయ్యా మరి తండ్రి లోబడని పిల్లలను బట్టి, లోబడనటువంటి భార్యను బట్టి, లోబడని భర్తలను బట్టి ప్రభా, ఎందరైతే బిడ్డలు విసిగి చెంది ఉన్నారో ప్రభా, ప్రతి బిడ్డకు యేసు నామములో తండ్రి అయ్యా మరి తండ్రి మీ యొక్క కృపను దయచేయమని వేడుకుంటున్నాము దేవా. అదే విధంగా నా తండ్రి ఎందరైతే బిడ్డలు ఈ రోజున అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో ప్రభా, వారికి తండ్రి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి అయ్యా. మీరే వారిని స్వస్థపరచండి తండ్రి. మీరే వారికి సహాయము చేయండి నాయన. స్వస్థపరచు యెహోవాను నేనే అంటున్నారు తండ్రి. మీ కటాక్షము వారిపైన ఉంచండి నా తండ్రి. ఆ దీర్ఘకాలిక రోగముల నుంచి విడుదల దయచేయండి నా ప్రభ. మీ అమూల్యమైనటువంటి రక్తాన్ని వారిపైన ప్రోక్షించండి తండ్రి. అవునయ్యా, మీ యొక్క రక్తము ప్రతి పాపము నుంచి విడుదల దయచేస్తుంది నా తండ్రి. అవును తండ్రి, నమ్ముచుండగా అయ్యా బిడ్డలకున్న అనారోగ్య సమస్యలను, శారీరక రుగ్మతలను, ఆ బలహీనతలు, ఆ అపవాది క్రియలను లయపరచండి నా తండ్రి. మీరే బిడ్డలకు సహాయమును దయచేయమని వేడుకుంటున్నాం. అదే విధంగా నా ప్రభు అయా ఆర్థికంగా చితికిపోయినటువంటి బిడ్డలు ఎందరో ఉన్నారు ప్రభా. ఈ రోజున వారిని లేవనెత్తండి నా ప్రభా. అయా మరి ఏ సమస్యతో ఉన్నారు, ఎంతో అప్పుతో ఉన్నారో ప్రభా, అన్ని ఎరిగిన దేవుడవు తండ్రి. ఆ అప్పును కొట్టివేయండి ప్రభా. ఆర్థిక సమస్యను అయా మీ యొక్క మహిమైశ్వర్యంలో తీర్చమని వేడుకుంటున్నామయ్యా. అయా అదే విధంగా ఈ రోజున ఏ ప్రయాణంలో బిడ్డలున్నా ఆ ప్రయాణం అంతటిలో వారికి మీరు తోడుగా ఉండండి నా ప్రభా. అవునయ్యా, ఏ వాహనములో వారు వెళ్తున్నా తండ్రి మీ యొక్క కృపాక్షేమములు వారితో ఉంచమని వేడుకుంటున్నాము తండ్రి. అయ్యా ఎంతో మంది నా ప్రభా బిడ్డలు ప్రయాణాల్లో ఉంటున్నారయ్యా, మీ యొక్క రక్షణ వారికి దయచేయమని వేడుకుంటున్నాం. అదే విధంగా నా ప్రభా యవన బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం. యవన వయస్సులో ప్రభా మీకు లోబడే మనసును దయచేయండి. మీ యందు భయభక్తులు కలిగినటువంటి మనస్సును దయచేయండి అయా. వాక్యము చేత వారిని స్థిరపరచండి తండ్రి. వాక్యానికి విరోధంగా అయా వారి ఆలోచన చేస్తుండగా ప్రభా సరిచేయండి, బలపరచండి, ఆదరించండి, లేవనెత్తండి నా ప్రభా. అయా చెడు వ్యసనాలు, చెడు అలవాట్లు అయా మరి చూడకూడని దృశ్యాలు చూస్తూ ప్రభా వారి జీవితాన్ని పతనం చేసుకుంటున్నారు ప్రభా. అదే విధంగా నా తండ్రి తల్లిదండ్రులకు ఎంతో శోకాన్ని మిగులుస్తున్నారు నా ప్రభా. నా తండ్రి మీరే వారికి సహాయం చేయండి. ఆ చెడు క్రియలు, చెడు వ్యసనాలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి తండ్రి. మీ యందు భయము, భక్తి కలిగినటువంటి బిడ్డలుగా ప్రతి యవన బిడ్డను నిలవబెట్టుకోండి నా తండ్రి. అయ్యా వారి జీవితాన్ని అపవాది ఎవరిని మృంగుదునా అని తండ్రి తిరుగులాడుచుండగా ప్రభా, అపవాది చెరల్లో వారు చిక్కుకొని పోతున్నారు ప్రభా. సహాయం చేయండి అయ్యా. విడిపించే దేవుడవు నీవే, రక్షించువాడవు నీవే తండ్రి. సహాయం చేయండి అయా. గర్భఫలము లేక బాధపడుతున్న బిడ్డలు ఎందరో ఉన్నారు ప్రభా. చాలా సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ నా తండ్రి పిల్లలు లేక బాధపడుతున్న బిడ్డలు ఉన్నారు. సహాయము చేయండి తండ్రి. అయా వారికి గర్భఫలమును దయచేయండి తండ్రి. గర్భఫలము మీరిచ్చే బహుమానము తండ్రి. అద్భుతాన్ని జరిగించండి అయ్యా. గర్భిణీశీలను దీవించండి అయ్యా. మరి తండ్రి తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి తండ్రి. డెలివరీ సమయంలో మీరు వారికి తోడుగా ఉండండి నా ప్రభా. అదే విధంగా నా ప్రభా చంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యవంతులుగా వారిని నిలవబెట్టండి. మా భారతదేశాన్ని అయా తెలుగు రాష్ట్రాలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. సమాధాన దేశముగా మా భారతదేశం ఉండునట్లు సహాయం చేయండి. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి ప్రభా. అయ్యా ఈ ఉదయకాలం అంతటిలో ప్రభా శుభకరమైనటువంటి ఆనవాలు బిడ్డలకు దయచేయండి తండ్రి. అయ్యా ఏ కార్యమైతే వారు మొదలు పెడుతున్నారో ఆ కార్యాన్ని మీరు సఫలము చేయండి ప్రభా. అయా కార్యం అంతటిలో మీరు తోడుగా ఉండండి నా ప్రభ. అయా మరి దేవా మీ సన్నిధిని వారితో ఉంచండి అయా. కృపాక్షేమములతో బిడ్డలను నడిపించండి. మీ యొక్క సన్నిధిని వారితో ఉంచండి నా ప్రభ. అయా ప్రతి ఆలోచన మీరు సఫలం చేయండి. వారు చేయనదంతా సఫలము చేయమని బ్రతిమిలాడుకుంటూ అయా మీకే తండ్రి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభ ఈ దినమంతటిని మీ యొక్క సన్నిధిని, మీ కాపుదల, మీ రక్షణ, మీ యొక్క తండ్రి ఆదరణ మా అందరికీ మీరు దయచేయమని బ్రతిమిలాడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచును గాక.